చిత్తూరు జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షల ముఠా గుట్టురట్టయింది. బంగారుపాలెం మండలంలోని చంద్రశేఖర్పురంలో నిర్మాణంలో ఉన్న ఒక ఇంట్లో కొందరు వ్యక్తులు రహస్యంగా స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడిలో గర్భిణీ స్త్రీలకు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. సార్ నీ పేరేమ్మా? ఏ పేరు? ఎంత వయసు? ఎవరిది? నీదే. ఎంత కొన్నావు? ఎవరి దగ్గర కొన్నావు? దీనికి బిల్లులు ఉన్నాయా? తమిళనాడు, కర్ణాటకలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన గర్భిణులకు ఒక్కొక్క నుండి 10,000 రూపాయలు వసూలు చేస్తూ ఈ అక్రమ దందా సాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. దీంతో నలుగురిని అరెస్ట్ చేసి స్కానింగ్ యంత్రాన్ని సీజ్ చేశారు. ప్రధాన నిందితులు ఇద్దరు పరారీలో ఉండటంతో వారి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బంగారుపాలెం మండలం రామవానిపేట రోడ్లో గల బిఎల్ కంట్రీగా విలేజ్ అవుట్స్కట్స్లో ఒక కొత్తగా నిర్మాణంలో ఉన్న ఇంటి దగ్గరికి అక్కడ వెళ్ళడం జరిగింది. మేమంతా అక్కడికి వెళ్ళిన తర్వాత గమనించింది ఏమంటే అక్కడ ఎలాంటి అనుమతులు కానీ పర్మిషన్లు కానీ ఏమీ లేకుండా అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని గ్రహించడం జరిగింది. అంతా ఇంటినంతా మొత్తం పరిశీలిస్తే అక్కడ ఒకటి లింగ నిర్ధారణ పరీక్షలు జరిగే ఒక మిషను, దాని తర్వాత దానికి సంబంధించిన మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం కూడా అక్కడ మేము సీజ్ చేయడం జరిగింది. ఇది లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము మెడికల్ సిబ్బంది అందరం కలిసి కూడా ఈ స్కానింగ్ మిషను తర్వాత నలుగురు ముద్దాయిలను పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి ఫార్మాలిటీస్ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధాన నిందితులు ఈ పద్మావతి వాళ్ళ భర్త సుధాకర్ రెడ్డి, తర్వాత వచ్చేసి మన బంగారుపాలెం మండలం కేజీ సత్రం చీకురుపల్లి విలేజ్ సంబంధించిన వ్యక్తి నాగరాజు అనే వ్యక్తి ప్రధానంగా వీళ్ళ పాత్ర ఉన్నట్లు తెలిసింది.